సొంత అత్తాకోడళ్లు కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం నేనంటే నేనంటూ పోటీకి దిగారు. మొదటి విడతలో పోటీకి నామినేషన్ కూడా వేశారు. ఇప్పుడు పోటీకి సై అంటూ ముందుకు వెళ్తున్నారు ఈ అత్తాకోడళ్లు. ఒకే కుటుంబంలో వీరి పోటీని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హిరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి దిగిన అత్తాకోడలపై 99 టీవీ స్పెషల్ స్టోరీ. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ పంచాయతీ ఇది. జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేళ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. రెండో విడత నామినేషన్ల ప్రక్రియకు ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి 4 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 2 ఒకే కుటుంబానికి చెందినవారు. వరుసకు అత్తాకోడళ్లే కావటం ఆశ్చర్యంగా ఉంది కదూ? అవును, నిజమే. వీళ్ళిద్దరూ సొంత అత్తాకోడళ్లు. అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరి. ఈ ఇద్దరు హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీకి సిద్ధమయ్యారు. మొదటి విడతలో నామినేషన్ దాఖలు చేశారు. సర్పంచ్గా నేనంటే నేను గెలుస్తానంటూ ఒకరికొకరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హీరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 7 గ్రామాలున్నాయని, అందరూ తమకు పరిచయమని, తప్పకుండా అందరూ తనను గెలిపిస్తారంటూ అత్త తొడసం లక్ష్మీబాయి ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్ ఎన్నికల పోటీలో తన సొంత కోడలు తొడసం మహేశ్వరి కూడా ఉందని, ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వాళ్ళు గెలుస్తారని, ఖచ్చితంగా ప్రజలు తనను గెలిపిస్తారని, తాను చదువుకోకపోయినా సర్పంచ్గా గెలిస్తే గ్రామాలను అభివృద్ధి చేస్తానంటున్నారు. నా పేరు తొడసం లక్ష్మీబాయి. ఇంతకుముందు మా జీపులో మగవాళ్ళు సర్పంచ్ ఉన్నారు సార్. ఈసారి మాకు అవకాశం వచ్చింది, మేము కూడా సర్పంచ్ పోటీ నిలబడింది సార్. నిలబడిందంటే నా పోటీ మా కోడలు నా పోటీ నిలబడింది సార్. సర్పంచ్ పోటీ బాగా చెప్పింది సార్. ఊర్లో వాళ్ళు పక్క ఊళ్ళో వాళ్ళు విడర్ చేసుకొని నేను విడర్ చేసుకోను, పోటీ మా అత్తమ్మ పోటీ నిలబడుతున్నా అంటున్నారు సార్. నిలబడంటున్నాం మేము, చేసుకోపోటీ మనం పక్క ఊళ్ళో సార్. మేము సర్పంచ్ గెలిచంటే 7 గుడలు ఉంది సార్. మేము గెలిపితే 7 గుడలు మేము హెల్ప్ చేస్తాం సార్, సపోర్ట్ చేస్తాము. సర్పంచ్ ఎన్నికల్లో తాను కూడా గెలుస్తానని కోడలు తొడసం మహేశ్వరి సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తాను సర్పంచ్గా పోటీకి నామినేషన్ వేయటం జరిగిందన్నారు. తాను ఇంటర్ ఐటీఐ చదువుకున్నానని, పంచాయతీ ఎన్నికల్లో ఈసారి మహిళకు అవకాశం రావడంతో సర్పంచ్గా పోటీకి సిద్ధమయ్యానన్నారు. చదువుకున్న తనని అందరూ తప్పకుండా గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను గెలిస్తే తప్పకుండా పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తానన్నారు. హీరాపూర్ మండల్ ఇంద్రవెల్లి. నేను ఇంటర్ చేసి ఐటీఐ చదువుకున్నాను సార్. ప్రజెంట్ ఇప్పుడు ఖాళీగా ఉన్నాను. జాబ్ రాక ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను సార్. నాతో పాటు మా అత్తమ్మ కూడా పోటీ చేస్తున్నారు. నేనైతే విడ్రా తీసుకోను సార్, మా అత్తమ్మ కూడా విడ్రా తీసుకొని అంటున్నారు. పోటీలోనే ఉంటాం. ప్రజలు ఎవరిని గెలిపిస్తారు అనేది ప్రజల మీద ఉంది సార్. నన్ను గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. అభివృద్ధి కోసం, భవిష్యత్తు కోసం ప్రజలు చదువుకున్న వారిని, యువతనే ఎంచుకుంటున్నారని, తప్పకుండా తాను ఈ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధిస్తాను అంటున్నారు మహేశ్వరి. అయితే ఈ హీరాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీలో 4 ఉండగా 2 ఒకే కుటుంబం నుంచి ఉండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఇద్దరి పంచాయతీ ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది.